ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూన్ మాసం 21వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము జ్యేష్ఠ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము కృష్ణపక్షము తిథి దశమి జూన్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:49 నుండి జూన్ 21వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:19 వరకు. తదుపరి తిథి కృష్ణపక్షం ఏకాదశి జూన్ 21వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:19 నుండి జూన్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 4:27 వరకు. తదుపరి తిథి కృష్ణపక్షం ద్వాదశి జూన్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 4:27 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:22 వరకు. నక్షత్రం అశ్విని జూన్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9:45 నుండి జూన్ 21వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:50 వరకు. తదుపరి నక్షత్రం భరణి జూన్ 21వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:50 నుండి జూన్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 5:38 వరకు. కరణం విష్టి జూన్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 8:37 నుండి జూన్ 21వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:19 వరకు. భవ జూన్ 21వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:19 నుండి అదే రోజు సాయంత్రం 5:55 వరకు. భాలవ జూన్ 21వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 5:57 నుండి జూన్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 4:28 వరకు. కౌలవ జూన్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 4:28 నుండి అదే రోజు మధ్యాహ్నం 2:56 వరకు. రాహుకాలం ఉదయం 9:07 నుండి 10:48 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 2:09 నుండి 3:49 వరకు. గుళికా సమయం ఉదయం 5:46 నుండి 7:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:33 నుండి 8:27 వరకు. వర్జ్యం సాయంత్రం 4:09 నుండి 5:37 వరకు. తదుపరి తెల్లవారుజామున 4:33 నుండి 6 గంటల వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:01 నుండి 12:55 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:43 నుండి 3:11 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయము సాయంత్రం 7:11 చంద్రోదయము జూన్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 1:42 చంద్రాస్తమయము జూన్ 21వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు. సూర్యరాశి మిథున రాశి జన్మరాశి చంద్రుడు మేషరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఇంచుమించుగా ఈ రోజంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది. సామాజిక స్థాయిలో వీరి గుర్తింపు పెరుగుతుంది. ఇంటి వాతావరణం సైతం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారి ప్రతిభ ఇతరుల ముందు వెలుగులోకి వస్తుంది. ప్రత్యర్థులు సైతం ఓడిపోతారు. తమ కృషితో పరిస్థితులను చాలా వరకు అనుకూలంగా మార్చుకుంటారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుండి కాస్త ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో కాలాన్ని ఆనందంగా గడుపుతారు. గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన పట్టినదల్లా బంగారం అవుతుందని చెప్పవచ్చు. కొత్తగా ప్రారంభించే పనులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులను సైతం పూర్తి చేస్తారు. రుణం కోసం ఎదురు చూసే వారికి రుణం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవసరానికి తగినంత డబ్బు చేతికి అందుతుంది. ఈ రాశి వారికి దైవ బలం సహకరిస్తుంది. కొత్తగా ఏదో ఒకటి చేయాలి అనే కోరిక కూడా మనసులో కలగవచ్చు. చిరకాలంగా నెరవేరని ఏదైనా ఒక కోరిక నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అపార్థాలను తొలగించుకునేటందుకే ప్రయత్నిస్తారు. సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి ఈ రాశివారు తామే స్వయంగా ఒక అడుగు ముందుకు వేస్తారని చెప్పవచ్చు. దీని ద్వారా కోల్పోయిన అనుబంధాలను పునరుద్ధరించుకుంటారు. అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. అయితే శాంతిని మరియు సామరస్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వీలైతే రుణాలు తీసుకోకుండా ఉండేటందుకు ప్రయత్నించాలి. అదేవిధంగా ఇంతకుముందు ఎవరి దగ్గరైనా రుణం తీసుకుని ఉన్నట్లయితే గనక దానిని తీర్చేటందుకు ప్రయత్నించండి. అనవసర ఖర్చులు కాస్త అధికంగా ఉంటాయి. అదేవిధంగా శుభకార్యాల నిమిత్తం ధన వ్యయం అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయవలసి రావచ్చు. సమయం కంటే కూడా ముఖ్యమైనది ప్రధానమైనది ఏదీ లేదు కాబట్టి మీకు లభించిన సమయాన్ని సద్వినియోగపరచుకునేటందుకు ప్రయత్నించండి. వ్యర్థమైన పనులకు వ్యర్థమైన విషయాలకు
సమయాన్ని, మీ విలువైన సమయాన్ని వెచ్చించకండి. వీలైతే కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడిపేటందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో అనవసరంగా సమయాన్ని వృధా చేయకూడదు. జీవిత భాగస్వామితో కలిసి కూర్చుని మాట్లాడి కొన్ని ప్రణాళికలను రూపొందించుకోండి. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త పడండి. సరైన సమయానికి భోజనం, సరిపడినంత నిద్రపోవటం ఈ రాశి వారికి చాలా అవసరం. అకాల భోజనం వలన అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా కొద్దిమంది వృషభ రాశి వారిలో మాత్రం ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇంట్లోని ఎవరికైనా ఒకరికి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఎటువంటి చిన్న సమస్యను కూడా తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే ఈ చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే తర్వాత అవి పెద్దవిగా మారే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా ఏదైనా విషయంలో విభేదాలు ఉంటే గనక అది మీకు సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండటం ద్వారా ఏ విషయాన్నైనా సరే తేలికగా పరిష్కరించుకోవచ్చు. అనవసరంగా ఎవరి మీద కోపం తెచ్చుకోకండి. అదేవిధంగా వేరొకరి విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఇటువంటివి చేస్తే దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన వేసుకున్నట్టు అవుతుంది. ఇంటి పనులతో పాటు ఇతర పనులపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దొరికే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవటం మానివేయాలి. అంతేకాకుండా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకూడదు. ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. పట్టుదలతో, ధైర్యంతో ముందడుగు వేయాలి. కీలకమైన నిర్ణయాలను తీసుకునేటందుకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈరోజు అనుకోకుండా ప్రమోషన్ లభించడంతో ఆనందంగా ఉంటారు. అదేవిధంగా పై అధికారుల మెప్పు పొందుతారు. అంతేకాకుండా సహోద్యోగుల నుండి సహకారాన్ని అందుకోవడంతో పాటు చేస్తున్న ఉద్యోగమునందు ప్రశంసలను అందుకుంటారు. కార్యాలయ రంగంలో ఉన్నవారు కూడా తమ జ్ఞానంతో మరియు తెలివితేటలతో పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. దీని వలన కొంతకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల నుండి కాస్త ఉపశమనాన్ని పొందుతారు. పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నిన్నటి రోజుతో పోల్చుకుంటే ఈ రోజు ఈ రాశి వారికి ఉత్సాహం కాస్త తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారి సంతానం కూడా కాస్త గాడి తప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారి మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఆరోగ్యం బాగానే సహకరిస్తుంది. రీటైల్ వ్యాపారస్తులు తమ ఉత్పత్తిలో నాణ్యతను పెంచాల్సి ఉంటుంది. ముఖ్యంగా పనులు చేసుకునే చిన్న చిన్న మహిళా వ్యాపారస్తులు వ్యాపారాన్ని ప్రారంభించడంలో కుటుంబ సభ్యుల మద్దతును పొందుతారు. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి ఈరోజు శుభప్రదమైన రోజుగా ఉంటుంది. ఈరోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన పనుల మీద తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు పెరుగు లేదా కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని వెళ్ళటం వలన వెళ్ళిన పని తప్పకుండా విజయవంతమవుతుందని పెద్దల సూచన. శనివారానికి గ్రహాధిపతి శనేశ్వరుడు మరియు రాహువు. శనేశ్వరుని అనుగ్రహం కొరకు శనివారాలు శ్రీ మహావిష్ణు ఆలయాన్ని మరియు శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి. రాహు యొక్క అనుగ్రహం కొరకు శనివారం నాడు శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో సందర్శించి శ్రీ దుర్గా సప్త శ్లోక స్తోత్రం మరియు శ్రీ దుర్గా సూక్తం పఠించాలి. శనివారం నాడు గ్రహబలం కొరకు నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులు ధరించాలి. ఈరోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ఆయుష్ పెరగడంతో పాటు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. అదేవిధంగా వస్తువాహనాలు లభిస్తాయి. తలపెట్టే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. ముఖ్యమైన పనులు ఈరోజు ప్రారంభించకపోతే మంచిది. ఇతరులను నిందించడం, గోర్లు, జుట్టు లాంటివి కత్తిరించుకోవటం చేయకూడదు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. శనివారం రోజు వికలాంగులకు, పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయవలసిన రోజు. ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అనే మంత్రాలను స్మరించుకోవటం వలన శనేశ్వరుడు మరియు రాహు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.